మనం ఎవరి దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాం అనుకోండి, అది తీర్చడం కోసం నానా కష్టాలు పడతాం, ఎలాగైనా తీర్చి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మన దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు మాత్రం బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటాయి, కానీ ఆ బ్యాంకులు వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, మా డబ్బులు ఇవ్వండి ఇవ్వండి అని. కొన్ని కంపెనీలు అయితే ఐపీ పెట్టేసి ఆ కంపెనీ యజమానులు విదేశాలకు పారిపోయిన వాళ్ళు కూడా మనకు తెలుసు. మరి దీనికి ఫుల్ స్టాప్ ఏంటి? మన దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఇలాగైతే మునిగిపోతుంది కదా. మరి దీని సొల్యూషన్ ఏంటి? దీని సొల్యూషన్ గా సెంట్రల్ గవర్నమెంట్ 2016-17 టైంలో ఒక లా అయితే తీసుకొచ్చింది. ద మోస్ట్ పవర్ఫుల్ లా అన్నమాట ఇది. ది లా పేరు ఏంటంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్, IBC అని పిలుస్తారనమాట. దీని ప్రకారం ఎవరైనా ఉదాహరణకి SBI నుంచి లోన్ తీసుకున్నారనుకోండి, ఆ లోన్ కట్టట్లేదు, SBI ఒక నోటీస్ పంపిస్తుంది, ఇంకో నోటీస్ పంపిస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే కొన్నాళ్ళ తర్వాత కట్టకపోతే ఆ కంపెనీ వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేసి సింపుల్ గా మా డబ్బులు మీరు కట్టట్లేదు కాబట్టి మీ దగ్గర నుండి ఆస్తుల్ని అమ్మి మా డబ్బులు అయితే మేము తీసుకుంటాం. ఈ చట్టం ఏదైతే ఉందో ఆ బ్యాంకులకు రైట్ ఇచ్చిందనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒకవేళ డబ్బులు కట్టకపోతే ఆ కంపెనీని లిక్విడేట్ చేసి, అంటే కంపెనీని క్లోజ్ చేసేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా దాదాపుగా మన ఇండియాలో 1274 కంపెనీస్ ఇలా మూతపడ్డాయి అనమాట ఈ లా ద్వారా. అంటే డబ్బులు తీసుకుని మనం కట్టకపోతే మన ఆస్తులను కూడా వీళ్ళు జప్తు చేసేస్తారు అనే భయం అయితే వీళ్ళలో మొదలైందనమాట. ఇది చాలా మంచి ఇనిషియేటివ్ కాబట్టి 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి.